యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారని, ప్రభులో బలపడతారని, ఆధ్యాత్మికంగా ఎదుగుతారని నేను రూఢిగా నమ్ముతున్నాను. రాబోతున్న దినాల్లో దేవుడు రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నానని జకరియా 9:12 ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదే మీ వాగ్దానం. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీకు రెండంతలుగా దేవుడు మీకు దయచేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఎవరికి రెండంతలుగా మేలు చేస్తాడు? మొదటిగా మనం చూస్తే, ఎవరెవరైతే సాతాను ద్వారా నష్టపోయారో, అపవాది ద్వారా నష్టపోయారో వారికి దేవుడు రెండంతలుగా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? దొంగతనం చేస్తాడు, వాడు హత్య చేస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లోనే రాయబడి ఉంది, దోచుకోవటానికి, దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. ఈరోజు ఆత్మీయంగా, భూ సంబంధంగా, పరసంబంధంగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో యోబు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యోబు మరి ఎంతో గొప్పవాడు, ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఎంతో దీవించబడ్డాడు. కానీ అతని జీవితంలో సాతాను యొక్క ప్రవేశం ఏం చేసిందంటే అన్నిటినీ నష్టపరిచినట్టుగా చేసింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే సాతాను ఎన్ని రకాలుగా శోధించడం మనకు కనపడుతుంది. వాళ్ళ ఇంట్లో మరణం సంభవించింది, తర్వాత ఆస్తిపాస్తులన్నీ పోయే, ఆయన ఆరోగ్యం చెడిపోయింది, ఆరోగ్యం చీలించిపోయింది. ఇవన్నిటి మధ్యలో లాస్ట్లో బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, యోబు తన పోగొట్టుకున్న వాటన్నిటినీ రెండంతలుగా తిరిగి పొందుకున్నాడని రాయబడి ఉంది. ఈరోజు మీరు సాతాను చేత ఏమైనా నష్టపోయి ఉంటే 7 రెట్లు దేవుడు మీకు తిరిగి ఇస్తాడు. అవును, దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూస్తే ఈ 2 పాల ఆశీర్వాదం ఎవరికంటే బంధించబడి నిరీక్షణ గల వారికి దేవుడి వాగ్దానాన్ని ఇంకితం చేస్తున్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఆ దినాల జకరియా ప్రవక్త కాలంలో నిరీక్షణ లేని వారులాగా ఇశ్రాయేలు ప్రజలు చల్లారిపోయారు. చీకటితో వారి జీవితం నిండిపోయింది. వాళ్ళు పడిన కష్టాల శోధనను బట్టి ఇంకా దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చల్లారిపోయినట్టుగా వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు బంధించబడి నిరీక్షణ గలవారులారా, మన బంధకముల మీరు ఉన్నప్పటికీ, శోధనల మీరు ఉన్నప్పటికీ, కష్టముల మీరు ఉన్నప్పటికీ, మీరు గనక ప్రభునందు విశ్వాసం ఉంచితే మీకు 2 పాల ఆశీర్వాదం రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మనకు ఆ ఎలీషా జీవితంలో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 10-11 లాస్ట్కి వచ్చేసరికి ఆ ఎలియా అడుగుతున్నాడు, నీకు ఏం కావాలంటే నాకు 2 పాల ఆత్మ కావాలని చెప్పి అడుగుతున్నాడు. ఏ హక్కుతో అడుగుతున్నాడంటే యేసును వెంబడించాడు కాబట్టి ఆయనకు 2 పాల ఆత్మ అడుగుతున్నాడు. ఈరోజు సాతాను ద్వారా నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే మీకు దేవుడు 2 పాల ఆశీర్వాదం, లేదా నెంబర్ 2 సోదరులో ఉంటూ ప్రభునందు నిరీక్షణ వగలవారైతే మీకు 200 ఆశీర్వాదం. అలాగే యేసును వెంబడించకుండా, ప్రభును వెంబడించకుండా ఆయనకు ఒక సేవకుడుగా, పరిచారకుడుగా మిగిలిపోతే మీకు కూడా 2 పాల ఆశీర్వాదం ఈరోజు ప్రభు ప్రసాదించబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ఇప్పుడే 2 పాల దీవెన దయచేయండి ప్రభా. 2 పాల అభిషేకం దయచేయండి ప్రభా. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క మహిమ ఇప్పుడే యేసు నామములో దిగి వచ్చిన గాక. ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభా. మీరే తాక్కుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విస్ఫోటన సదస్సు, యూదా గోత్రపు సింహముల సమావేశం 2026 ఫిబ్రవరి 2, 3, 4, 5 తేదీలలో
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు ప్రవక్త టీజో థామస్ గారు కేరళ, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73